అందరికీ నమస్కారం. రాజధాని రచ్చబండకి స్వాగతం. ముందుగా కరోనా మా ప్రభుత్వానికి అది ఆఖరి అంశం అయినప్పటికీ కూడా ఈ సమయంలో మనకది ఇమ్మీడియట్గా తొలి అంశం. ఈ తొలి అంశం గురించి రుయా హాస్పిటల్లో జరిగిన సంఘటనని ముఖ్యమంత్రి గారు నిన్నేదో సమీక్ష బయటకు వచ్చింది. మరి ఆయన మాట్లాడారు చాలా రోజుల తర్వాత. ఈ స్పోక్ ఏమన్నారు? అంబులెన్స్ ట్యాంకర్ రావటం లేట్ అయింది, 11 మంది సుమారు నిన్న 11 మంది చనిపోయారు అంటే డోంట్ యూ హ్యావ్ ద నెంబర్? నిన్న ఈరోజు నువ్వు మాట్లాడేటప్పుడు నిన్నటి నెంబర్ చెప్పడం ఏంటమ్మా? తప్పు కదా. యూ షుడ్ హ్యావ్ ద ఎంటైర్ రిపోర్ట్. మీకు వచ్చిందో మీకు రాలేదో, మీకు చెప్పారో చెప్పలేదు. నాకు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు, పేరు చెప్తే బాగోదు, ఇట్స్ ఎ వెరీ టాల్ లీడర్ ఫ్రమ్ తిరుపతి, పెద్ద వ్యక్తి, 46 మంది చనిపోయారు. 46 against your bloody number of 11, Mr. Jagan Reddy. The actual number is 46. తప్పు నెంబరా? ప్రూవ్ చేయాలా? ఇన్వెస్టిగేట్ చేస్తారా? చేసుకోండి. డెలిబరేట్లీ ఇఫ్ యు ఆర్ డినైయింగ్, ఓకే, స్టిల్ వీ కెన్ ప్రూవ్. అక్కడి నుంచి వెళ్ళిన శవాలు ఏమిటి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. చాలామంది వీడియోలు తీశారు. యూ కాంట్ బ్లఫ్. సో లెట్ us కమ్ విత్ ద రియల్ నెంబర్స్. నిన్న ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది. నాకు పేపర్లో రాకముందే తెలిసింది, అది వేరే విషయం. అలాగే మరి గత 20 రోజులుగా కూడా యావరేజ్న మరి ఒక 15-20 చావులు రామారామి ఉన్నాయని కూడా ఆ హాస్పిటల్ నుంచి ఎలోన్. ఇక అనంతపురంలో అదే 10వ తారీఖు రాత్రి I got this information from the medical and health department only. Again, I can't reveal the names because you would file cases. So I can't reveal the name. 10 మంది చనిపోయారు ఆక్సిజన్ లేక. మరి నెల్లూరులో ఒక 10 మంది చనిపోయారని మీరు ముందే ఫిక్స్ అయిపోయిన నెంబర్ చెప్పిన రోజు సుమారు 40 మంది ఒకే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చనిపోయారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ ఏంటో మీరు తెలుసుకోండి. I believe that just to please you, just to support your Sahajivana formula, I think your officers are bluffing you, Mr. Chief Minister. If you are keen to sort it out, get the factual information. నిన్ను నువ్వు మోసము చేసుకోవద్దు, ప్రజలను, నిన్ను నమ్మిన ప్రజలను మోసగించవద్దు. This is my appeal to you, Mr. Chief Minister. నీవు మోసపోవద్దు, నిన్ను నమ్మిన ప్రజలను మోసం చెయ్యొద్దు. ఇట్స్ ఆల్. అంటే నాకు ఇంకా నమ్మకం నీకు అబద్ధాలు చెప్తున్నారేమో అని. నీకు నిజాలు చెప్పి నువ్వే అబద్ధాలు చెప్తున్నావా? ఓకే, ఐ కాంట్ ఇమాజిన్ బికాస్ ఐ స్టిల్ ఎక్కడో ఏమోలో నమ్మకం అనేది ఉంది. చూద్దాం. చాలా అన్యాయం జరుగుతుంది హాస్పిటలైజేషన్ విషయంలో. పట్టించుకునేవాళ్ళు లేడు. నువ్వు వాళ్ళ నాని గారికి ఆదేశిస్తావు, వాళ్ళ నాని గారు రిపోర్ట్ కోసం ఆదేశిస్తారు. ఏమొస్తుంది అక్కడి నుంచి ఆదేశిస్తే? డిడ్ యూ గో దేర్ when such an incident happened, when 46 people have died? They lost their lives because of your sheer negligence. Oxygen.
మన తప్పు కాదు, మన తప్పు కానప్పటికీ మనం 10 లక్షలు ఇస్తున్నాం. నీ జేబులో సొమ్మిస్తున్నావా? ప్రాణ విలువ, నెగ్లిజెన్స్ వలన పోయిన ప్రాణ విలువ. ఓకే, ఆడ కర్మ, ఆడ కరోనా వచ్చింది అనుకుంటూ వేరు. ఆ కరోనా అయినా ఎందుకు వచ్చింది? నీ సహజీవన సిద్ధాంతం వల్ల వచ్చింది. కేసు నీ మీద పెట్టాలి ముఖ్యమంత్రి, కేసు నీ మీద పెట్టాలి. నువ్వు ప్రశ్నించిన వారి మీద కేసులు పెడతానంటావు. నిన్న ఈస్ట్ గోదావరి కలెక్టర్ మిస్టర్ మురళీధర్ రెడ్డి ఆయన ఏమంటాడు? ఈ కరోనా కేసుల గురించి ఎవరు పడతాడు మాట్లాడేస్తున్నాడు. చచ్చిపోయిన వాళ్ళ నెంబరు అవి చూసి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఇంకా దానివల్ల ఇంకా ఇబ్బంది అవుతుంది. అందుకని చచ్చిన వాళ్ళ నెంబర్లు చెప్పట్లేదా మీరు? అంటే ఇంకా మీ సహజీవన సిద్ధాంతాన్ని కంటిన్యూ చేస్తారా? ఇంకెంతమందిని చంపేస్తారా? అట్లీస్ట్ సోషల్ డిస్టెన్స్ వుడ్ బి మెయింటైన్ ఇఫ్ పీపుల్ నో దట్ దిస్ మెనీ పీపుల్ ఆర్ డైయింగ్. మీరు చెప్పే దొంగ లెక్కలో 1000 మంది చచ్చిపోతారు, 100 మంది అని చెప్తారా? సో 1000 మంది చచ్చిపోతారు అని చెప్పినప్పుడు ప్రజలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని కొంపల్లోనే ఉంటారు, రోడ్ల మీద తిరగకుండా. నీ లిక్కర్ షాపులు, నీ పనికి మాలిన లిక్కర్ షాపుల దగ్గర పడి తిరుగుతున్నారు. ఏ లిక్కర్ షాపులు మూలేవా? కొట్టింది చాలా మూలేవా లిక్కర్ షాపులు? ఈ 10 రోజులు మూలేవా? ఐఎమ్ సర్ప్రైజ్డ్. నీకు అటుపక్క ఒరిస్సా, అటుపక్క తమిళనాడు, నీకు బార్డర్ స్టేట్లు 3, ఇటుపక్క తెలంగాణ, 3 చోట్ల లాక్డౌన్. అన్నింటికన్నా నీ కేసులు ఎక్కువ, ఇక్కడ నిజమైన చావులు ఎక్కువ. పెట్టవా లాక్డౌన్? కర్ఫ్యూ పెడతావా? నీ సారా నువ్వు అమ్ముకుంటానుగా, మన సారా నీ సారా నువ్వు అమ్ముకుంటానికి జస్ట్ కర్ఫ్యూ పెడతావా జగన్ రెడ్డి? ఇది న్యాయమా? ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేయటం, శవాలతో వ్యాపారం చేయటం. ఏం చేసుకుంటావా? ఏం చేసుకుంటావు? ఎంత కావాలి నీకు? ఓకే, నీకు ప్రధానమంత్రి అవ్వాలని ఉంది. గురుమూర్తి గారు, యువర్ the person who takes care of all your physical ailments has declared that you are the next Prime Minister of this country. Okay, you can have ambition, but not at the cost of the lives of the people, Mr. Jagannath Reddy. Okay, if people still believe you, okay. I know people are ignorant, I know people are fools. They might still prefer you. You might be able to convince the whole country. The regional party, according to me, it might become a sub-regional party, but if it becomes a national party and if you become the Prime Minister of the country, you try, but not at the cost of the lives of the public. Jagannath Reddy garu, ఎడుగూరి సంధింటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి కూడగట్టిన పైసలతో ప్రధానమంత్రి కావాలన్న నీ కోరికని పైనున్న దేవతలు, నీవు నమ్మిన క్రీస్తు కూడా హర్షించాడు. కీప్ దట్ ఇన్ మైండ్, కీప్ దట్ ఇన్ మైండ్. కరెక్ట్ లెక్కలు చెప్పండి. ఈ సందర్భంగా ఐ గాట్ వన్ రిప్రజెంటేషన్. అఫ్ కోర్స్ సోషల్ మీడియాలో వచ్చింది, బట్ మీ దాకా చేరాలి. కళ్ళున్న చూడలేని గుడ్డి వాళ్ళకి, చెవులున్న వినలేని చెవిటి వాళ్ళకి చేర్చాలని మీరు చూడకపోయినా మీ పక్కనున్న మీ 100 మాగదుల్లో ఏ ఒక్కడైనా మీకు చెప్తాడనే ఆశతో ఇది చదివి వినిపిస్తున్నా. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నమస్తే. ప్రజలందరికీ అవసరమయ్యే ప్రతి వస్తువును ఉచితంగా ఇవ్వక్కర్లేదు, వ్యాక్సిన్ కూడా అంతే. మాకు మీరు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చే వరకు మా ప్రాణాలు ఉండాలి కదా. 4 లక్షల రూపాయల హాస్పిటల్ బిల్ కట్టే బదులు 400 రూపాయలు వ్యాక్సిన్కి కడతాం సార్. కరోనా రాగానే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఖాళీ లేక ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ సెలైన్ నీళ్లకు రెమిడాసివిర్ అని 30,000 లేదా 40,000 కట్టే బదులు 300 లేదా 400 చెల్లించి వ్యాక్సిన్ వేయించుకుంటాం సార్. దయచేసి మాకు కనీసం ఆ అవకాశం కల్పించండి సార్. 18 నుండి 44 వయసు వారికి మీరు
సెప్టెంబర్లో వ్యాక్సినేషన్ మొదలుపెట్టే వరకు మేము బ్రతికి ఉండాలి కదా, మాకు స్టే హోమ్ అవకాశం ఉండదు కదా, అంటే పని చేయాలి కదా. 18-20 సంవత్సరాలు దాటిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల పోషణార్థం బయటికి వెళ్ళి పని చేయాలి. పారాసిటమాల్ పనిచేయదు ఇవాళ. కానీ కళ్ళ ముందు మా తోటి సోదరులు ప్రాణాలు కోల్పోవటం మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తుంది. మేము ధైర్యంగా పనిచేసే పరిస్థితి కనపడటం లేదు. అందుకనే మా ఆవేదనను మీకు తెలియజేస్తున్నాం. చాలా దేశాలలో మొట్టమొదటి వ్యాక్సినేషన్ చేసినా ఇక్కడ ఇప్పటి వరకు మా గురించి పట్టించుకోకపోయినా మేము బాధపడలేదు. కాకపోతే మా సోదరుల మరణాలు చూసి మా కుటుంబాల గురించి మాకు భయం మొదలైంది. అందువలనే మేము ఈరోజు గొంతు విప్పి అడుగుతున్నాం. మా వ్యాక్సినేషన్ ఖర్చు మేమే భరిస్తాం. మాకు నచ్చిన వ్యాక్సిన్ మండల కేంద్రాల్లో వేయించే అవకాశం కల్పించండి. దయచేసి పే చేసి వ్యాక్సిన్ వేయించుకునే పద్ధతిలో మండల కేంద్రంలో వ్యాక్సినేషన్ కౌంటర్ని ప్రారంభించండి. 45 సంవత్సరాలు నిండిన వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటితో కొంతమందికి, పే అండ్ యూజ్ పద్ధతిలో మరి కొంతమందికి ఇస్తే వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వచ్చు. అప్పుడు ఆర్థిక భారం తగ్గవచ్చు. ఒక సండే నాన్ వెజ్ మానేస్తే, 2 రోజులు వైన్ షాపు తెరవటం మానేస్తే 60% ప్రజలు వ్యాక్సిన్ కొనుక్కోగలరు. అది కూడా కొనుక్కోలేని నిరుపేద ప్రజలకు మీరు ఉచితంగా ఇవ్వండి. పెట్టుకో జగన్ టీకా, ఉచిత టీకా, ఆ టీకా, ఈ టీకా పెట్టుకో. ఇది నా ఆవేదన మాత్రమే. మనవి ఈ మెసేజ్ పాలకులకు చేరే వరకు షేర్ చేయండి. సో మై అపీల్, లెట్ ఆల్ సిటిజన్స్ send mail to the chief minister. ఇంట్లోనే కూర్చుంటున్న చీఫ్ మినిస్టర్కి కంప్యూటర్ బద్దలైపోయేలాగా మెసేజ్లు పెట్టండి. అయ్యా, మేము డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాం, నీ ఇంటింటి సరఫరా అక్కర్లేదు, నీ దయాదాక్షిణ్యాలు అక్కర్లేదు, డబ్బు ఇచ్చి కొనుక్కుంటాం. మాకు ఇండివిజువల్గా కొనుక్కునే ప్రొవిజన్ లేదు కాబట్టి, మీ ప్రభుత్వాలు ఇవ్వట్లేదు కాబట్టి చేయండి. ఉత్తరాలు రాయటం కాదు, ఉత్తూతి ఉత్తరాలు. టేక్ యాక్షన్ అండ్ ఆల్సో ఇన్ఫార్మ్ ద కోర్ట్. ఐఎమ్ సర్ప్రైజ్డ్ వై లాక్డౌన్ ఈస్ నాట్ ఇంట్రడ్యూస్డ్ అని ఇక్కడ కోర్టులు ప్రశ్నించింది. సుప్రీం కోర్ట్, దే ఆర్ ప్లేయింగ్ an active role for the protection of the lives of the people, which is the fundamental right of the right to live is the fundamental right of the people, and I am glad that Honorable Supreme Court has come for the rescue to save the lives of the people. I am surprised why in Andhra Pradesh High Court they are not questioning this government. ఎందుకు లాక్డౌన్ పెడతలేదని అడగట్లేదు. I am surprised. న్యాయస్థానాల మీద అందరికీ నమ్మకం ఉంది, అందరికీ గౌరవం ఉంది. అయ్యా, take it as a suo motu application. Please question this government. Why the hell they are not introducing lockdown? ఆడుకుంటారా ప్రజల ప్రాణాలతో అని అడగరా? I will also send a representation as a member of parliament who has been prevented to enter his own state with the hooliganism of the ruling party. But still, I am doing whatever I can do, whatever I am supposed to do. I will send a representation to the Honorable High Court. When all states all around and majority of the states, if they were adamant, if the state governments were adamant, the courts were intervening and lockdown is being imposed, why the state government is keeping quiet? And why the Honorable Court is not looking at this? Please look at this. It's an appeal with the folded hands to the Honorable High Court. Get it examined. Get it examined. It's an appeal because nobody can question you. I'm a member of Law and Justice Committee, but still I'm not questioning you. But kindly look at it. Take it as a suo motu application. This government, ఈ ప్రభుత్వానికి మద్యం మీద ఆదాయంతో, వచ్చే వ్యక్తిగత ఆదాయంతో బతికేయాలని చూస్తున్నారు.
తప్పదు, కానీ వారికి తప్పదు. మరి కేవలం లిక్కర్ షాపులు తెరవడం కోసం ఎంత దందా నడుస్తుంది. క్లోజ్ డౌన్ ద షాప్స్, అనౌన్స్ అట్లీస్ట్ 10 days లాక్డౌన్, స్టాప్ దిస్ మరణ మృదంగం, స్టాప్ ద డెత్ బెల్స్. Show least estimation is 1,000 deaths every day in the state, but actual number is something less. Only 10% are getting shown. Sajjal Ramakrishna Reddy, ప్రోత్సహించవచ్చు, నువ్వు భయపెట్టాడని ప్రజల్ని. నిజం చెప్తే ఇప్పుడు ప్రజలకు కావాల్సింది భయం. ఏది వచ్చిన తర్వాత భయం కాదు, రాకుండా చూసుకోవాల్సిన భయం. మీరు నిర్భయంగా సహజీవనం చేయమని యు ఆర్ ఎంకరేజింగ్ కరోనా, యు ఆర్ ఎంకరేజింగ్ పీపుల్ టు గెట్ కరోనా. కేవలం నేను మీ మీద హత్యా నేరం మోపుతున్నా. సరే, నేను మోపితే కంప్లైంట్ రిజిస్టర్ చేసే పోలీసు లేడు, బట్ ఐ కెన్ అప్రోచ్ కోర్ట్ ఆఫ్టర్ ఫైలింగ్ ఎ కంప్లైంట్. మీ సహజీవన సిద్ధాంతం వలనే ఈరోజు ఇన్ని వందల ఇన్ని వేల మంది ఈ రాష్ట్రంలో చనిపోతున్నారు అన్నది ఇట్స్ మై ఎలిగేషన్. హత్యా నేరం, చీటికి మాటికి మంత్రివర్గాన్ని నోరు మోయించి ముఖ్యమంత్రిని కనపడివ్వకుండా చేసి నువ్వే వస్తున్నావు టీవీల మీదకి. సో యు ఆర్ రెస్పాన్సిబుల్, మిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి, ఫర్ ఆల్ ద మారణ హోమం. ఈ మరణ మృదంగాన్ని వాయించిన మృదంగ విద్వాంసుడిగా నువ్వే మిగిలిపోతావు. చీటికి మాటికి ఏంటి, టీవీల్లోకి వచ్చి ప్రభుత్వం తరపున కేసులు పెడతాం. మీరు కూడా పెట్టండి. కేసులు పెట్టమని ప్రోత్సహించే వెధవని ఈ రోజు వరకు నేను వినలా. ఇటువంటి వాళ్ళు ఉంటారని, ఇటువంటి సొంఠలు ఉంటారని. ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వ ఏంటది ఆ మీడియేటర్ అని చెప్పి నీకు ఉద్యోగం ఇస్తే కేసులు పెట్టమంటావా? జలా ఇదా నీకున్న చదువు, ఇదా నీకున్న సంస్కారం? యూ ఎంకరేజ్ పబ్లిక్ టు ఫైల్ కేసెస్ అగేన్స్ట్ XYZ. ఎందుకు పెడుతున్నాను, నువ్వు పెట్టండి అంటావా? ఐ డోంట్ నో. ఇది అన్ని పేపర్లో వచ్చింది. ఇది కూడా నేను కోర్టు దృష్టికి తీసుకెళ్తాను. ఈ రకంగా కేసులు పెట్టండి అని ప్రోత్సహిస్తున్న పనికిమాలిన వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని, అది కేసుగా వేయాలా, మరి లేఖ రాయాలా, సుప్రీంకోర్టుకి లేఖ రాయాలా? ఆంధ్రప్రదేశ్లో అరణ్య రాజ్యం నడుస్తుంది. ఎస్, దెర్ ఇస్ నో గవర్నెన్స్ హియర్. ఇష్టారాజ్యం. దెర్ ఇస్ నో సేఫ్టీ ఫర్ పబ్లిక్ లైఫ్. రాజ్యాంగంలో ఉన్న మాట్లాడే హక్కుని ఎప్పుడూ హరించారు. మాట్లాడితే కేసులు. ఇప్పుడు బ్రతికే హక్కుని హరిస్తున్నారు. మాట్లాడే హక్కు లేని, బ్రతికే హక్కు లేని ఈ రాష్ట్రంలో ఈ పరిపాలన కొనసాగటం న్యాయమా? ఆలోచించుకోండి. Except some fanatics of one particular community and some few more fanatics, I think majority of the people would echo your voice with whatever I am telling. Let us all make representations that there is no governance here. There is no right to speak, there is no right to life, there is no right to live. These are all the facts. Let us submit our emotions, our commotions, whatever we are facing, to the right forum, which is nothing else other than either the High Court or the Supreme Court. People, please come out. ఇంకో 2 అంశాలు ఉన్నాయి. సో అంచేత కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యమంత్రి గారు. ఆ పాయింట్ అయింది. ఇక నెక్స్ట్ కేసులు. సరే, ప్రతిపక్ష నాయకుడి మీద, వారి తనయుడి మీద నిన్న ఫైల్ అయినవి. మరి వీళ్ళు మరి ఇంకా ఎన్ని కేసులు వీళ్ళు ఫైల్ చేయాల్సి వస్తుందో అన్నది పక్కన పెడితే, నా మీద
చెప్పా ఇంతకుముందే, ఒక పనికి మాలిన వెధవ ఉన్నాడు మా ముఖ్యమంత్రికి, వాడు బాబాయ్ అవుతాడు, వారి పిన్ని భర్త. ఆ దుర్మార్గుడికి దేవస్థానం అప్పచెప్పారు. సరే, ఆవ భూముల్లో అందినంత దోచాడు, దాచాడు. ఇంకా ఆ ఎర్రమట్టి తవ్వుకుంటున్నాడు. ఆ రామేశ్వరం మట్టి కూడా ఆడ తవ్వుకుంటున్నాడు. అది కూడా నేను టీవీలోనే చెప్పా. ప్రధానమంత్రికే లేఖ రాశా. అక్కడి నుంచి కూడా వచ్చింది ఎంక్వైరీ చేయమని రాష్ట్ర ప్రభుత్వానికి. రాష్ట్ర ప్రభుత్వం ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు. రాష్ట్ర ప్రభుత్వం రిపోర్ట్ నాకు కాపీ ఇవ్వాలి అని చెప్పి హోమ్ మినిస్ట్రీ నుంచి కూడా వచ్చింది. వై దేర్ ఇస్ నో యాక్షన్ జగన్ రెడ్డి అగేన్స్ట్ యువర్ బాబాయ్? దేర్ ఇస్ ఎ లెటర్ ఫ్రమ్ ద ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్. వాట్ ద హెల్ యు ఆర్ డూయింగ్? వేర్ ఇస్ ద రిపోర్ట్? ఐఎమ్ సపోజ్ టు గెట్ ఎ కాపీ ఆఫ్ ద కరప్షన్ ఆఫ్ యువర్ అంకుల్. పవిత్రమైన తిరుపతిలో నీవు నియమించిన అపవిత్రుడు వాడి మీద కంప్లైంట్ ఇస్తే, సరే క్లీన్ ఫెలో అని రాసి ఎవిడెన్స్ నేనిస్తా. వాడు ఆ సుబ్బారెడ్డి కర్రీ పాపారాయుడు రెడ్డి మంచి వ్యక్తి, నాకు పరిచయం ఉన్న వ్యక్తి. మనసు చంపుకొని ఈ వెధవ అంటే పాలగాడు అక్కడ. ఎస్ ఐఎమ్ టెలింగ్ ఈస్. అతను కావాలంటే ఫోన్ కాల్ వెరిఫై చేయండి. హీ డిడ్ స్పీక్. He spoke to Karri Paparayudu Reddy to go to the police station and meet another Reddy by name Balachandra Reddy. పిలిపించినాడు, సామూహిక పిలిపించినాడు సజ్జల రామకృష్ణ రెడ్డి. ఈ జిల్లా పాలెగాడు డ్యూటీ కాబట్టి వైవి సుబ్బారెడ్డి కర్రి పాపారాయుడు రెడ్డికి కంప్లైంట్ ఇస్తే, ఎందుకంటే అక్కడ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? రెడ్డి రామచంద్రపురంలో ఉన్నాడు. నా పార్లమెంట్ కాదు, తూర్పుగోదావరి. సో ఎక్కడ రెడ్డి ఉన్నాడు? నా దగ్గర కూడా రెడ్డి ఉన్నాడు, నరసాపురంలో. మరి ఈ రెడ్డి మంచోడే అంటాడు, దొంగ కేసులు పెట్టనని ఉంటాడు. ఎక్కడ చూసినా రెడ్లే. అరే, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరికి రెడ్లే. ఎప్పుడు ఎంతమంది రెడ్లు ఉన్నారా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఎంతమందిని? సో కర్రి పాపారాయుడు రెడ్డి అంటే సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రానికి ఇచ్చిన సందేశం ప్రకారం మా జిల్లాల పాలగాడైన, గోదావరి జిల్లాల పాలగాడైన వైవి సుబ్బారెడ్డి ఆదేశానుసారం కర్రి పాపారాయుడు అనబడే నాకు తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తిని కూడా బెదిరించి బాలచంద్రారెడ్డి అనే ఇంకో రెడ్డికి కంప్లైంట్ ఇచ్చి, ఆ జిల్లా కలెక్టర్ ఎవరు? మురళీధర్ రెడ్డి. పంచరెడ్లు. ఇదండి రెడ్డి పాలన. కులం చూడం, మతం చూడమని చెప్పే వాళ్ళ రెడ్డి పాలన ఇది. సో ఓకే, కూల్. సో ఏంటి, రఘురామకృష్ణరాజు రెడ్ల మధ్య చిచ్చు పెడతాడు. అసలు రెడ్లు ఎవరా రెడ్లు? ఎక్కడున్నారు? 51 సెన్సస్ వరకు లేరు. పేర్లు ఉన్నాయి, పెద్ద వాళ్ళు ఉన్నారు. పి నాగిరెడ్డి గారు ఉన్నారు, కేవీ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు మన బొగ్గల్ గారి గ్రాండ్ ఫాదర్. వాళ్ళందరూ క్యాస్ట్ సర్టిఫికెట్లు కాపానే ఉంటుంది. ఎక్కడున్నారు రెడ్లు? రెడ్డి కులాన్ని నేను అవమానించానంట. అసలు కులం ఎక్కడ ఒకరా లేదు. ఇట్స్ నాట్ ఎ క్యాస్ట్, ఇట్స్ ఓన్లీ ఎ టైటిల్. అదే చెప్తున్నాను. బట్ ఆ టైటిల్కి అర్హత ఉన్న వాళ్ళు 90% ఉన్నారని నిన్న కూడా చెప్పాను, మళ్ళీ ఈరోజు కూడా చెప్తున్నా. అర్హత లేని వాళ్ళు ఒక 10% ఆ టైటిల్ పెట్టుకున్నారు. పెట్టుకో, నా మనోడు కూడా నేను పెట్టుకున్నా. ఎందుకు వేరియస్ రీజన్స్ పెట్టుకున్నా. బట్ ఏంటి, మీ కులాన్ని నేను అవమానిస్తాను? ఎక్కడ కులం? ఏ కులాన్ని నేను అవమానించలేదు. సజ్జల రామకృష్ణారెడ్డి అనే ఒక దుర్జనుడు సోషల్ మీడియాలో పెట్టాడు, దరిద్రుడు వేధవ్వా. ఏమని? ఇరిటేట్ చేయండి, ఇరిటేట్ అయితే రాజగాడి మీద నేను కేసులు పెట్టించేస్తాను, నన్ను బొక్కలో వేస్తానని. ఆల్ ఎవిడెన్సెస్ ఆర్ దేర్. ఐ హావ్ గివెన్ ఎ కంప్లైంట్ ఇక్కడ హైదరాబాద్లో ఆ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వెధవ మీద, ఆ ప్రజా సంబంధాలు చూసే వెధవ మీద నేను ఇక్కడ కంప్లైంట్ ఇచ్చా. చూద్దాం, ఈ 2 రోజుల్లో యాక్షన్ లేకపోతే తెలంగాణ హైకోర్టులో హాలిడే పిటిషన్ వేస్తా. ఏంటి, సోషల్ మీడియాలో, వైఎస్ఆర్ సోషల్ మీడియాలో
వాళ్ళ మెసేజ్లు ఏంటి తెలుసా? సజ్జల రామకృష్ణారెడ్డి గారు దరిద్రుడు ఇటు చెప్పిన మెసేజ్లు వైఎస్ఆర్ సోషల్ మీడియా, అఫీషియల్ వైఎస్ఆర్ సోషల్ మీడియా. కండోమ్స్ కావాలంటే రఘురామకృష్ణరాజుకి ఫోన్ చేయండి. ఇంకొకటి పెడతాడు, ఒక విగ్గు బొమ్మ. విగ్గు కావాలంటే రఘురామకృష్ణరాజుకి ఫోన్ చేయండి. ఇదిరా మీరు చేసేది మీ సోషల్ మీడియాలో? కరోనాతో ప్రజలు చస్తా ఉంటే ఇంట్లో కూర్చుంటాడు ఆ ముఖ్యమంత్రి. ఇటువంటి మెసేజ్లు, కండోమ్ మెసేజ్లు ఇమ్మంటాడు రా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా వెధవల్లారా? ఆ పనికి పనులు కదా పెట్టమంటే మీకు ఇంక వేరే పని లేదురా? తక్కువ రెడ్లు అంటే పేరు చివర పెట్టుకున్నారు కొంతమంది దరిద్రులు, అందుకే చెప్తున్నా. ఇంకో పని లేదు. నాకు 12 కండోమ్స్ కావాలి రాజు. ఏంట్రా మీ సంస్కారం? ఎవరికి పుట్టారా మీరు? ఎందుకు పుట్టారా మీరు? కండోమ్స్ అడుగుతారా? నా కొడకల్లారా ఫోన్ చేసి బుద్ధుందరా? మిమ్మల్ని కండోమ్స్ అడగమని చెప్పిన దరిద్రుడికి బుద్ధుందా? ఆ దరిద్రుడిని ఎంకరేజ్ చేస్తున్న ముఖ్యమంత్రికి బుద్ధుందా? ప్రజల ప్రాణాలు పోతా ఉంటే కండోమ్స్ కావాలరా? నాకు కొడకల్లారా మీకు? కండోమ్స్ కావాలరా మీకు? రే సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పు ఆ యదవులకి, ఆపు నీ పనికి మాలిన చేష్టలు. రా కావాలంటే సాయంత్రం టీవీకి రాస్కల్. ఐ విల్ ప్రూవ్. నీ సోషల్ మీడియా, వైఎస్ఆర్ సోషల్ మీడియా పైన రాసున్న వైఎస్ఆర్ సోషల్ మీడియాలో నువ్వు పెట్టించే మెసేజ్లు ఇవిరా దరిద్రుడా? యు రిజైన్ టు ద జాబ్, అదర్వైజ్ మై డియర్ చీఫ్ మినిస్టర్ రిమూవ్ దట్ బగర్ ఫ్రమ్ ద పోస్ట్. ఈజ్ అన్ఫిట్ టు బి దేర్ ఇన్ దట్ పోస్ట్. తప్పు చేస్తున్నావు జగన్ రెడ్డి, తప్పు చేస్తున్నావు. మళ్ళీ నేను జగన్ రెడ్డి అంటే జగన్ రెడ్డి అనకూడదు. ఏమనాలి? ఏమనాలి? ఆత్మవిమర్శ చేసుకో. నీకు ఆత్మ అంటూ ఉంటే ఈ దరిద్రుని తీసే. అక్కడ సోషల్ మీడియాలో కండోముల కోసం అప్లికేషన్ పెట్టమని దరిద్రుడు ఈస్ నాట్ ఫిట్ టు బి ఇన్ దట్ రెస్పెక్టబుల్ పోస్ట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. రిమూవ్ దట్ ఫెలో ఇమీడియట్లీ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ బై ఈవినింగ్. నువ్వు మంచోడు ప్రూవ్ చేసుకోవాలంటే ఈ దరిద్రుని పక్కన పెట్టు. దొంగ కేసులు పెడతారా ఏంటి? సరే చెప్పా నేను. ఈ దరిద్రుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సుమారు 1000 మంది రెడ్లతో నాకు మెసేజ్ పెట్టిస్తే నాకు ఎక్కడో ఖాళీ. ఏంట్రా అంతమంది విశిష్ట పురుషులు ఉన్నారని కూడా చెప్పా. ఇప్పుడున్న వ్యక్తుల్లో, ఇప్పుడున్న రెడ్డిలో గొప్పవారి పేర్లు చెప్పా. జీవి కృష్ణారెడ్డి గారి పేరు చెప్పాను, మా సుబ్రహ్మరెడ్డి గారి పేరు చెప్పాను, అపోలో ప్రతాప్ రెడ్డి పేరు చెప్పాను, మా హెట్లో పార్సారథి రెడ్డి పేరు చెప్పాను. ఇంకా చాలా మంది ఉన్నారు. హూ ఆర్ డూయింగ్ గుడ్ సర్వీస్ and who are having that character, who are having that respect, and who give respect to the title. కొంతమంది లంగానా కొడుకుల గురించి నేను మాట్లాడితే ఏది నాకు మెసేజ్ ఇచ్చిన వాళ్ళని విమర్శించే హక్కు నాకు లేదా? సజ్జల రామకృష్ణ, ఓ రెడ్డి నువ్వు కూడా పెట్టుకున్నావు కదా, ఓకే. సజ్జల రామకృష్ణారెడ్డి పోకిరిలో ప్రకాష్ రాజు గారిలాగా గిల్లితే గిల్లించుకోవాలరా? గిల్లితే గిల్లించుకోవాలరా? మా వాయిస్ వినిపించకూడదా? ఏమన్నా నేను? ఆపండ్రా ఎదవ చెప్తా అన్నా. స్పెసిఫిక్గా ఇలాంటి దుర్మార్గపు మెసేజ్లు పెట్టే రెడ్ల గురించే నేను మాట్లాడా. పైగా రెడ్డి కులం కాదమ్మా, కులం మధ్యలో చిచ్చంటారట. ఎవడరా మీరు రెడ్లు? ఎక్కడుందరా కులం? ఇట్స్ ఓన్లీ ఆ టైటిల్, అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్. ఆ టైటిల్ పట్టుకుని మీ అంతటి మీరు కులం అని వేసుకుని నీ బాబు సర్టిఫికేట్ చూపెట్టు, నీ అమ్మ సర్టిఫికేట్ చూపెట్టు, ఏమైనా ఉంటుంది? కాపనే ఉంటుంది. ఇప్పుడు సర్టిఫికేట్లు మార్చి మీరు రెడ్లు 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 అని రాసుకున్నంత మాత్రాన నీ తల్లి కులం, నీ తండ్రి కులం, కారి కులం నీకెలా వచ్చిందిరా రెడ్డి? రాజశేఖర్ రెడ్డి క్యాస్ట్ సర్టిఫికేట్లో కాపర్ ఉంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి ఎలా అవుతాడు రా? కాపే అవుతాడు. సో రెడ్డి కులం సరే, లేని కులం తీసేయి. ఇంకోటి ఏంటి, ముఖ్యమంత్రి గారిని పిచ్చోడు అన్నాడు, చర్యలు తీసుకోవాలి. ఎలా తీసుకుంటారా? మంచోళ్ళు అంటారు. అలాగే సో మిస్టర్ బాలచంద్రారెడ్డి, కీప్ దిస్ ఇన్ మైండ్. యువర్ మురళీధర్ రెడ్డి మైట్ ప్రొవోక్ యూ, or that idiot Subbareddy might
tell you that I am going to transfer you if you don't register a case against me. Keep that in mind. ఈ కులము లేదని నేను ప్రూవ్ చేయగలవాడను. And also, if you have to say my allegation is wrong, the chief minister is not insane, ముఖ్యమంత్రి పిచ్చోడు కాదు అన్నదానికి నేను కట్టుబడి ఉంటా. నువ్వు కేసు రిజిస్టర్ చేస్తే నేను దాన్ని కట్టుబడి ఉంటా. చేయి. సో దెన్ ద కోర్ట్ హ్యాస్ టు డిసైడ్ వెదర్ మై ఎలిగేషన్ ఈజ్ రైట్ ఆర్ రాంగ్. ముఖ్యమంత్రి పిచ్చోడా కాదా అన్నది ప్రూవ్ చేయాలి. ఎలా ప్రూవ్ చేస్తావు? అవుట్ సైడ్ స్టేట్కి తీసుకెళ్ళి టెస్టులు చేస్తా. పరీక్షకు ముఖ్యమంత్రి సిద్ధమా? ముఖ్యమంత్రి పిచ్చివాడు కాదు అనే పరీక్షలో తేలితే శిక్షకు నేను సిద్ధం. మాట్లాడినందుకు, రాంగ్ ఎలిగేషన్ చేసినందుకు, ఒక పిచ్చివాడు కానివాడిని పిచ్చివాడు అన్నందుకు చట్టంలో ఏదైనా శిక్ష ఉంటే ఆ శిక్ష భరించడానికి నేను సిద్ధం. కానీ ఆ పరీక్షకు ముఖ్యమంత్రి సిద్ధమా? నువ్వు కేసు రిజిస్టర్ చేస్తే కంపల్సరీగా నా ఎలిగేషన్, ఇట్స్ నాట్ ఎ మియర్ ఎలిగేషన్, ఐ హ్యావ్ ఎవిడెన్స్. 10 years back I know which hospital Jaganmohan Reddy in London he visited, which psychology hospital he has visited. లాగొద్దు ఇంకా, తగ్గండి. తగ్గి కొద్దీ చాలా వచ్చేస్తాయి. ఊరికనే పోలీసులు ఉన్నారు కదా అని చెప్పి తగుదనమ్మా అంట కేసులు పెడితే పగులుతుంది. న్యాయస్థానాలు ఉన్నాయి అక్కడ, రాజ్యాంగం ఉంది అక్కడ, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీ అబ్యూజివ్ లాంగ్వేజ్. నన్ను బండబూతులు తిట్టిన నా కొడుకుల్ని, అరే ఇది మంచి పద్ధతి కాదురా, ఎందుకు ఇలా వాగుతారా అని చెప్పా. తప్ప కేసు పెడతారా? సరే, ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదు. రెడ్డి అనే కులం లేదని, అది ఓన్లీ టైటిల్ అని, ముఖ్యమంత్రి పిచ్చివాడని ప్రూవ్ చేయాలని అనుకుంటే చెయ్యి, ఎఫ్ఐఆర్ కట్. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఎవడో ఎఫ్ఐఆర్, ఎవడో కంప్లైంట్ ఇస్తే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చట్టాలు చూసుకోకుండా ఎఫ్ఐఆర్ కట్టేస్తే కోర్టులు కూడా ఊరుకో. డిఎస్పీ బాలారెడ్డి వద్దు, ఈ ప్రభుత్వం ఇవాళ ఉంటుంది, రేపు పడిపోద్ది. నువ్వు రిటైర్ అయ్యేదాకా ఉద్యోగంలో ఉంటావు. మీరు రిటైర్ అయ్యేదాకా ఉద్యోగంలో ఉంటారు. సో కాబట్టి పనికి మాలిన కంప్లైంట్లని ఎవడో సుబ్బారెడ్డి గాడో డబ్బారెడ్డి గాడో చెప్పాడని చెప్పి, హూ ఇస్ సుబ్బారెడ్డి? టీటీడీ చైర్మన్. How is he related to you, Mr. Balachandra Reddy? How the hell he can talk to you? Who has given him the authority to talk to you? After all, he might be the uncle of the present chief minister. So what? How are you connected to him? As a member of parliament, I can talk to you. But Tirupati chairman, how the hell he can talk to you? He is the party in charge. You are not working for the party, Mr. Balachandra Reddy. You are working for the government, and he has got nothing to do with the government. He is not an elected representative. He is only a elected representative to head one temple. Of course, it is the most prominent temple in the world. So what? He can't. He can't dictate you to book bloody cases and all. So, vaccines, first batch, Covishield, మాకు 4 లక్షల దాకా వచ్చినాయి అని చెప్పి పినరాయి విజయన్ గారు చెప్పారు. మా వాళ్ళు కూడా ఈ షత్త మాట్లాడుతూ మానేసి ఆ 21, 29 మధ్యన అవకాశం ఇచ్చినప్పుడు పెట్టుంటే చాలా బాగుండేది. చేయలేదు. ఏదన్నా అనుకున్నది జరగకపోతే ప్రభుత్వం మీద భారం వేస్తారు, మళ్ళీ ఇక్కడ కులాలను తీసుకొస్తారు. రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు బంధువులట. ఎలా అయ్యారో దేవుడికి తెలియాలి. మరి రామోజీరావు గారు చంద్రబాబు నాయుడు గారు బంధువు అయితే, చంద్రబాబు నాయుడు బంధువైన మోహన్ బాబు నీ సొంత చిన్నానికి బియ్యం కూడా అయితే వీళ్ళందరూ నీ బంధువులు కాదా? జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు? కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కులం గురించి మాట్లాడతావా? ఆర్ యు నాట్ ఫీలింగ్ అషేమ్? ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉండి కులం కులం అని ఎన్నిసార్లు మాట్లాడతారు? రమేష్ కుమార్ టైంలో కూడా ఆ చంద్రబాబు నాయుడుది ఒకటే కులం అని చెప్పి మాట్లాడారు. తప్పు. అటువంటి పదవిలో ఉండి
కులాల గురించి మాట్లాడతారా? ఓకే, ఇండైరెక్ట్గా నీ మతాన్ని నువ్వు ప్రోత్సహించుకుంటున్నావు, రాజ్యాంగాన్ని తొంగలో తొక్కావు, పాస్టర్లకు జీతాలు ఇస్తానంటున్నావు. సరే, అది కూడా రేపు మాపు కోర్టులో స్టే తీసుకొస్తావు, అది వేరే విషయం. బట్ వెర్ ఈస్ ద రెస్పెక్ట్ టు ద కాన్స్టిట్యూషన్? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కులాలు ప్రతిపక్ష నాయకుడిగా ఏదో ఎలిగేషన్ చేసావు, ఫాల్స్ ఎలిగేషన్ చేసావు. 32 మంది డిఎస్పీలు కమ్మాలకు ఇచ్చాడన్నా, అందులో పట్టుమని 4 కూడా లేరు, ఏవో అక్కడ వెరిఫై చేసిన వాళ్ళు లేడు. నమ్మించావు ప్రజల్ని. ఇప్పుడు నిజంగా ఎక్కడ పడితే అక్కడ రెడ్లని వేస్తున్నావు. ఈస్ట్ గోదావరిలో రెడ్లా, వెస్ట్ గోదావరిలో 2 రెడ్లా డిఎస్పీలో. బాగుందా? చాలా బాగుంది. మళ్ళీ మనం కులం గురించి మాట్లాడతాం. టాక్ టు మిస్టర్ మోహన్ బాబు. హూ ఇస్ యువర్ చిన్నాన్న? బ్రతికే ఉన్నాడు. సుధీకర్ రెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ చేయి, ఏమైనా తీసుకురాగలము. ఏంటిది నువ్వు మాట్లాడేది? ఆ కంపెనీ రీసెర్చ్ చేస్తే ఆ కంపెనీ దగ్గర నుంచి ఫార్ములా తీసుకుని ఇంకో 4గురితో తయారు చేయించాలా? ఆ కంపెనీనే పిలిచి ఇక్కడ నువ్వు ఇంకో పెద్ద ఫెసిలిటీ పెట్టి మాకు సప్లై చేయి, నేను సపోర్ట్ చేస్తానని చెప్పలేవా? వాట్స్ యువర్ ప్రాబ్లం? వై ఆర్ యూ నాట్ ఎంకరేజింగ్ భారత్ బయోటెక్? యూ హ్యాడ్ సెటప్ ఆల్రెడీ 1 facility in Karnataka, near Bangalore. Gem of a guy. He's a scientist. కష్టపడ్డాడు. ఏంటిది? కమ్మోడైతే నీకు మనుషులు కాదా? రెడ్లే మనుషులా? నీకు తెలిసిన రెడ్లు ఎంతమంది ఉన్నారు? నీ ఏటు విఎం కూడా ఉన్నాడు, అతను కూడా అక్యూజ్డే. అతని కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళు చాలా డ్రగ్స్ చేస్తున్నారు, ఎజిత్రోమైసిన్ చేస్తున్నారు, డాక్సిసైక్లిన్ చేస్తున్నారు. నీ మోస్ట్ ఫేవరెట్ పారాసెటమాల్స్ కూడా ఉన్నాయి వేరే బ్రాండ్లు. పోనీ ఏమైనా ఉచితంగా ఇచ్చి పెట్టావా స్టాకు? రెమిడెసివిర్ తెచ్చి పెట్టావా? 30,000కి 40,000కి అమ్ముతున్నారు. నువ్వు అడిగితే పార్సాది రెడ్డి గారు ఎవడా? డబ్బులు కట్టాలి. నువ్వు డబ్బులు కడితే ఎవడా పార్సాది రెడ్డి గారు? పోనీ పార్సాది రెడ్డి గారిని కెపాసిటీ పెంచమని అడిగావా? లేకపోతే ఫార్ములా ఇచ్చావా? పార్సాది రెడ్డి ఇంకో 4 ఫ్యాక్టరీలు పెడతారని చెప్పి నీ గౌతమ్ రెడ్డి నువ్వు కలిసి మాట్లాడారా? ఏం చేశావు? గోలిగిల్లుకుంటూ కూర్చుని వారిది కమ్మ కులము, వారిని అడగాలి అని చెప్పి నీ అంబటి రాంబాబు ఇంకో బాబు మాట్లాడతారా? ఆలోచించు, మారు. లేకపోతే నిన్ను మార్చాలంటున్నారు జనం. రిజైన్ జగన్ అనే నినాదం ఇవాళ కంట్రీలో హోరెత్తే #. బాధ అనిపిస్తుంది అలాంటివి చూసినప్పుడు, భయం అనిపిస్తుంది కూడా. ప్రభుత్వం కూలిపోతుందా? ఎందుకంటే ప్రజాగ్రహం ముందు ఎవడో ఆగలేడు. సో స్టిల్ దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ యూ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, వర్క్ హార్డ్, కీప్ ఫ్యూ యూజ్లెస్ పీపుల్ లైక్ సజ్జల రామకృష్ణారెడ్డి అట్ బే, దెన్ ఓన్లీ యూ కెన్ సర్వైవ్. 20 నిమిషాల్లో ముగిద్దాం అనుకున్నాను, అన్ఫార్చునేట్గా 40 నిమిషాలు పట్టింది. ఐ విల్ క్లోజ్ ఇట్ విత్ 1 మంచి మాట. కత్తిని ఎంత ప్రేమతో పట్టుకున్నా దానికి నరకటమే తెలుసు. కొన్ని బంధాలు కూడా మనం ఎంత ప్రేమగా చూసినా వారికి ఇబ్బందులు పెట్టటమే తెలుసు. మళ్ళీ ఐఎమ్ రిపీటింగ్, కత్తిని ఎంత ప్రేమతో పట్టుకున్నా దానికి నరకటమే తెలుసు. కొన్ని బంధాలు కూడా మనం ఎంత ప్రేమగా చూసినా, అంటే నేను ఎంత తీవ్రంగా నిన్ను ప్రేమించినా, ప్రజలు ఎంత తీవ్రంగా నిన్ను ప్రేమించినా వారికి ఇబ్బందులు పెట్టటమే తెలుసు. ఇది నేను రాసింది కాదు, ఎవరో పంపారు నిన్న. అదే రాజుగారు మీ మంచి మాటగా దీన్ని వాడండి అని. ఒకసారి చూడండి. నాకైతే చాలా సందర్భ శుద్ధిగా అనిపించింది. ఈ ఆక్సిజన్ చావులు, ఈ దొంగ లెక్కలు, వ్యాక్సిన్ కొనని వికృత చేష్టలు, దానికి వారిచ్చే వికృత కుల ప్రకటనలు చూసి ఇది మోస్ట్ అప్రోప్రియేట్ అనిపించింది. సో రేపు రచ్చబండకి సెలవు, ఎల్లుండి రచ్చబండలో మళ్ళీ కలుద్దాం. ఈలోపు నేను వేసిన అమూల్ కేసు పిటిషన్ ఏమైంది, ఇంకా మరి 17వ తారీఖు ఆ కోర్టు ఉంటుందా, మరి తెలంగాణలో లాక్డౌన్ వచ్చింది ఏమిటి, ఇటువంటి విషయాలన్నీ తెలుస్తాయి. ఎల్లుండి మళ్ళీ రచ్చబండలో కలుద్దాం. నమస్కారం.